అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? నీరజ హరిప్రభల గారు రచించిన 'మమతల పొదరిల్లు' అనే కథను విందామా? ఏమోయ్! ఏంటి ఈరోజు స్పెషల్ వంటలు గుమగుమలాడుతున్నాయి? ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన రవి అడిగాడు భార్య సరోజను. చెప్పుకోండి చూద్దాం అని కాఫీ తీసుకొచ్చి భర్త చేతికి అందిస్తూ చిలిపిగా అంది సరోజ. ఏమేంటుందబ్బా? నీ పుట్టినరోజు కాదు, మన పెళ్లి రోజు కాదు, పోనీ మన శోభనం రోజా? చెప్పు, సెలబ్రేట్ చేసుకుందాం అని భార్య బుగ్గ మీద చిటిక వేస్తూ కొంటెగా అడిగాడు రవి. చీ, మీకెప్పుడు అదే యావా? ముగ్గురు అల్లుళ్ళు వచ్చినా ఇంకా మీరు కొత్త పెళ్లి కొడుకులా ఏంటి? ఎవరన్నా వింటే నవ్విపోతారు అంది సిగ్గుల మొగ్గవుతూ ఎరుపెక్కిన బుగ్గలతో సరోజ. కెంపెక్కిన భార్య ముఖారవిందాన్ని తనివితీరా వీక్షిస్తూ దగ్గరగా తీసుకొని, అబ్బా, ఈ సస్పెన్స్ ఏంటోయ్, నేను మళ్ళీ తండ్రిని అవుతున్నానా అన్న రవి కొంటె ప్రశ్నకు ఆశ దోష అప్పడం. ఇంకా ఈ వయసులో కూడా పిల్లలను కందామనే మీరు తాత కాబోతున్నారు, ఉదయమే రమ్య చెప్పింది అంది సరోజ. తన పెద్ద కూతురు రమ్య తల్లి కాబోతుంది అన్న ఆనందంతో మరింతగా భార్యను ప్రేమగా కౌగులికి తీసుకున్నాడు రవి. గుబ్బల ఒదిగిపోయింది సరోజ. వాళ్ళ ముగ్గురు అమ్మాయిలైన రమ్య, సౌమ్య, దివ్యలను సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసి విదేశాల్లో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు బ్యాంక్ మేనేజర్ రవి. చింతలేని కుటుంబం, ముచ్చటైన జంట అని తెలిసిన వాళ్ళందరినీ వీళ్ళని గురించి అనుకునే నానుడి. ఆ మరుసటి రోజు రవి వాళ్ళు అమెరికాలో ఉన్న రమ్యకి ఆయనకి వీడియో కాల్ చేసి అభినందనలు చెప్పి తగిన జాగ్రత్తలు చెప్పటం చేశారు. సిటిజన్షిప్ కోసం అక్కడే డెలివరీ అని, పాస్పోర్ట్, వీసా దాని అరేంజ్మెంట్స్ అన్ని చకచకా సరోజకు జరిగిపోయాయి. రవికి ఆఫీస్లో అన్ని నెలలు లీవు దొరకక ఇక్కడే ఉందామనుకున్నాడు. కాలం చాలా వేగంగా కదులుతుంది. చూస్తుండగానే నెలలు నుండి డెలివరీ డేట్ దగ్గర పడుతుంది. సరోజ అమెరికా ప్రయాణం ఇంకా 2 రోజులు ఉందనగా రవికి కావలసినవన్నీ పచ్చడులు, పొడులు అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ కూతురికి, అల్లుడికి కావలసినవన్నీ చూసి 6 నెలల వరకు భర్తను వదిలి ఉండాలి అన్న బెంగ మనసులోనే దాచుకొని పైకి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో క్షణం ఊపిరి సలపనంతగా అన్ని తానే అయి హుందాగా తిరుగుతుంది సరోజ. తను దిగులు పడితే రవి ఇంకా డీలైపోయి తిండి కూడా సరిగ్గా తినక ఆరోగ్యం పాడు చేసుకుంటాడు అని ఏమాత్రం దిగులు కనబడక హుషారుగా తిరుగుతున్న భార్యను చూసి ఆశ్చర్యపడుతూ, ఈ ఆడవాళ్ళు ఇంతే, అమ్మమ్మలు అవుతున్నారు అంటే వీళ్లకు భర్త గురించి ఆలోచనలు ఉండవు, వీళ్లకు పిల్లలు, వాళ్ళ బాధ్యతలే ఎక్కువ అని అనుకున్నాడు రవి. తెల్లవారితే సరోజ అమెరికా ప్రయాణం. ఆ రాత్రి భర్త ఒడిలో తలపెట్టుకొని, మిమ్మల్ని వదిలి నేను మాత్రం 6 నెలలు ఉండగలనా చెప్పండి? మీ మగవాళ్ళు బయటపడతారు, మా ఆడవాళ్ళు పైకి చెప్పుకోలేరండి. ఈ సమయంలో తల్లిగా బాధ్యతలు గుర్తు చేస్తాయండి. అయినా నేను దిగులు పడితే మీరు మరింత కృంగిపోయి మీ ఆరోగ్యం చెడగొట్టుకుంటారు. అందుకే నేను ఇలా ఉన్నాను అని కంటతడి పెట్టిన సరోజను దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు రవి. సరోజను అమెరికా పంపించి ఆఫీస్ పనులు ఒత్తిళ్లతో ఏదో వంట చేసుకుంటూ రోజులు భారంగా నెట్టుకొస్తున్నాడు రవి. రమ్యకు డెలివరీ అయి పండంటి కొడుకు పుట్టాడు. వీడియో కాల్ చేసి భార్యను, కూతుర్ని, మనవణ్ణి చూసి మురిసిపోతున్నాడు రవి. 6 నెలలకు ఇంకా 4 రోజుల ముందే సరోజ ఇండియాకి వచ్చేసింది. రవి ఆనందానికి అంతులేదు. ఆ తర్వాత 7 సంవత్సరాల్లో సౌమ్య, దివ్యలకు కూడా ఇలాగే వాళ్ళ దేశాలకి వెళ్లి పురిటి కార్యక్రమాలు నిర్వర్తించి తల్లిగా తన బాధ్యతలను నెరవేర్చింది సరోజ. ఈలోగా కాలంలో మార్పులు రాగానే రవి వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మార్పులు జరిగాయి. రవి రిటైర్ అయ్యాడు. వయసుతో పాటే అతనికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎంత వైద్యం చేసినా ఫలితం లేక ఒకరోజు అతను ఈ లోకం నుండి సెలవు తీసుకున్నాడు. కూతుళ్ళు, అల్లుళ్ళు వచ్చారు. తండ్రి పోయిన బాధలో వాళ్ళు, భర్త పోయిన బాధలో సరోజ ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమాలన్నీ సజావుగా జరిగాయి. తల్లిని తమతో తీసుకుని వెళతామన్న తమ నిర్ణయాన్ని సరోజకు చెబితే, తన భర్త ప్రేమతో కట్టిన ఇంటిని వదిలి రాలేను, ఆయన జ్ఞాపకాలతో ఇక్కడే శేషాజీవితం గడుపుతాను అని తన స్థిర నిర్ణయాన్ని చెప్పింది సరోజ. ఇంకా చేసేది లేక వాళ్ళు వాళ్ళ దేశాలకి వెళ్ళిపోయారు. మొదట్లో ప్రతిరోజు విధిగా ఫోన్లు చేసి గంటల కొద్దీ తల్లితో మాట్లాడే కూతుళ్ళు క్రమేపీ తగ్గిస్తూ 15 రోజులకు ఒకసారి మారాయి. ఇప్పుడు నెలకోసారి మాత్రమే. అది ఏదో తప్పనిసరి అన్నట్లుగా మాట్లాడుతున్న వాళ్ళ ప్రవర్తనకు మొదట బాధ అనిపించినా, వాళ్ళ ఉద్యోగం, భర్త, పిల్లల బాధ్యతలతో వాళ్ళు సతమతమవుతూ ఉండుంటారు. అయినా వాళ్ళు పాపం చిన్నపిల్లలు అని తన తల్లి మనసుకు సర్ది చెప్పుకుంది సరోజ.
కొన్నాళ్లకు సరోజకు బాగా జబ్బు చేసింది. దానికి తోడు భర్త దూరమైన మానసిక బెంగ, పిల్లల నిరాధారణ ఇంకా మనిషిని కుంగదీసింది. మనోవ్యాధికి మందు లేదు కదా. పిల్లలకు తెలిసి వచ్చి మొక్కుబడిగా పలకరించి ఏదో వైద్యం చేయించట్టుగా చేసి ఒక నెల రోజులున్నారు. ఈ నెల రోజుల్లో ఆ ఇల్లు అమ్మకానికి పెట్టి తల్లి సత్నకం కోసం ఒత్తిడి తెచ్చి, నీకు ఏ లోటు రాకుండా మాతో తీసుకెళ్లి నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాము. మా వద్దకు రావడం నీకు ఇష్టం లేకపోతే నీకు నచ్చిన ఆశ్రమంలో చేర్పిస్తాము. హాయిగా కృష్ణారామ అనుకుంటూ నీ శేషా జీవితం గడపవచ్చు అన్న వాళ్ళ నిర్ణయాన్ని విని ఏ మాత్రం ఆశ్చర్యపోలేదు సరోజ. భర్త తదనంతరం వాళ్లతో ఎంతో లోతైన జీవితాన్ని, నిరాధారణను చూసిన తన అనుభవం ఆ మాత్రం గ్రహించలేకపోలేదు. ఆ మరునాడు తనకు తెలిసిన లాయర్ను పిలిచి, కూతుళ్ళు అల్లును పిలిపించి, హఠాత్తుగా లాయర్ రాక వాళ్లకు మింగుడు పడలేదు. వాళ్ళ వాటలు వాళ్లకు పంచుతుందేమో అని ఎవరికి వాళ్ళు మనసులో అనుకొని కూర్చున్నారు. నిశ్శబ్దంగా ఉన్న హాల్లో సరోజ అందరి వైపు చూస్తూ లాయర్ని ఉద్దేశించి సంబోధిస్తూ, చూడండి లాయర్ గారు, శ్రద్ధగా వినండి పిల్లలు, అల్లుళ్ళు. ఇది నా దృష్టిలో ఇటుకల పేర్చిన సిమెంటుతో కట్టిన ఇల్లు కాదు. నా భర్త ప్రేమానురాగాలతో కట్టిన ఒక పవిత్రమైన దేవాలయం. అందమైన తాజ్ మహల్, మమతల పొదరిల్లు, ఆశల హరివిల్లు. దీనిని మంచి ధర పలికి ఆస్తిగా నేను, నా భర్త ఏనాడు భావించలేదు. నా ముగ్గురు పిల్లలు ఇంట్లో లక్ష్మీ పార్వతి సరస్వతిగా పుట్టి పెరిగి నడిచిన బంగారు కోవెల. నా ప్రాణమైన నా భర్త భాయంగా లేకపోయినా సజీవంగా నాతోనే ఈ గృహ మందిరంలోనే దేవుడిగా కొలువై ఉన్నారు. అందుకని ఈ మందిరాన్ని నేను అనాథ శరణానికి నా ఇష్టపూర్వకంగా వ్రాసి రిజిస్టర్ చేస్తున్నాను. నాలాంటి ఎందరో నిర్భాగ్యులకు ఇది ఆశ్రమం కావాలి. అమ్మే హక్కు లేకుండా అందుకు తగిన ఏర్పాట్లు చేసి వీలునామా రాయండి లాయర్ గారు అన్న సరోజ మాటలకు ముఖాన నెత్తురు చుక్క లేకుండా నల్లగి మాడిపోయినవి వాళ్ల ముఖాలు. అంత గంభీరంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణాన్ని భంగపరుస్తూ, శబాష్ సరోజమ్మ, దేవతలాంటి నీ మంచి మనసుకు, నీ మంచి నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. కాసులకు కక్కుర్తి పడి ప్రాణాలు తీసి శవాల మీద కూడా డబ్బులు ఏరుకునే ఈ కలికాలంలో నీలాంటి మానవత మూర్తులుండబట్టే ఇంకా కాస్తన్న ధర్మం నిలబడుతుంది అని పెద్దగా చప్పట్లు చరిచి అభినందనలు తెలిపాడు లాయర్. రేపే అన్ని ఏర్పాట్లు చేసి మీ వద్దకు వస్తాను. మరి సెలవు, ఉంటానమ్మా అని నమస్కరించి వెళ్ళాడు లాయర్ సుదర్శనం. సరోజక మంచి పని చేశానన్న తృప్తితో గదిలోకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.